చూడండి మనం ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామా. ప్రాబ్లమ్స్ ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. ఇది ఓకే చూడండి, మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకసారి మీరు గమనించుకోండి. ప్రాబ్లం క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే చూడండి, let A be a 3x3 matrix. గమనిస్తున్నారా? let A be a 3x3 matrix and determinant of A is equal to -3. Determinant of A is equal to -3. Then determinant of -A ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా నువ్వు ఏమి చేసేదంటూ ఉండదు. నేను చెప్పినటువంటి ఆ థియరీలో ఉన్నటువంటి విషయాలను బేస్ చేసుకొని నువ్వు చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి సొల్యూషన్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు ఏమేమి ఇస్తున్నాడు? మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, దానికి సైజ్ ఇచ్చాడు, దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ కూడా మనకి ఇచ్చేసినాడు. కాబట్టి మనం ఏమడుగుతున్నాడంటే డిటర్మినెంట్ ఆఫ్ -A అంటున్నాడు. కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ -1 into A ఫార్ములా -1 హోల్ క్యూబ్డ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. ఫార్ములా చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ KA ఫార్ములా K పవర్ n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తున్నాం మనం. డిటర్మినెంట్ ఆఫ్ KA ఫార్ములా K పవర్ n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. వచ్చేటప్పుడు ఇది ఇది K, ఇది పక్కది K పవర్ n ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A. n అంటే ఇక్కడ చూడండి, మనకు మ్యాట్రిక్స్ యొక్క సైజ్ n అంటే n రాయలేదు కదా సార్ అంటారు. n ప్లేస్ లో నేను ఏమి రాసిన 3 రాసిన. సో -1 హోల్ క్యూబ్డ్ ఎంత అవుతుందంటే -1. డిటర్మినెంట్ ఆఫ్ A కూడా మనకి ఎంత ఇస్తున్నాడు? -3 ఇస్తున్నాడా? అప్పుడు నీకు ఆన్సర్ ఎంత బాబు? +3 కదా. సో నీకు ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, +3 కదా. చూసారా? నెక్స్ట్ అలాగే చూడండి, another problem. Okay. Another problem చూడండి, let A be a 3x3 matrix and determinant of A is equal to 2. Then number 1 question చూడండి, determinant of A inverse ఎంత? number 2 determinant of A క్యూబ్డ్ ఎంత అంటాడు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ ఏమిటో మనకు తెలిసిందే కదా. చూడండి సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమైతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్. డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్. అరే బాబు, డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్ అంటే మీకు ఆల్రెడీ నేను ఏం రాసినాను రా బాబు? మీకు 1/డిటర్మినెంట్ ఆఫ్ A రాశానా లేదా? యాక్చువల్లీ ఇది నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ -1 మనం ఏం రాసుకుంటాము? 1/2 రాస్తామా లేదా? ఇది ఒక నంబర్, ఇది నెంబరే, ఇది నెంబర్, రెండు నెంబర్లే. అలా అనుకొని A ఇన్వర్స్ అనే ఈ మ్యాట్రిక్స్ ను 1/A అని రాసేవు. ఇలా రాసినామంటే తప్పు అయిపోతుంది, కుదరదు. కాబట్టి నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. అప్పుడు చూడండి 1/, డిటర్మినెంట్ ఆఫ్ A ఎంత ఇచ్చినాడు? 2 ఇచ్చినాడు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి మీరు గమనించుకోండి. డిటర్మినెంట్ ఆఫ్ A క్యూబ్డ్ అంటున్నాడు. దాన్ని ఎలా రాసుకోవచ్చు? డిటర్మినెంట్ ఆఫ్ A హోల్ క్యూబ్డ్ గా రాసుకోవచ్చు.
అప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఎంత, దాని వాల్యూ 2 హోల్ క్యూబ్. సో ఆన్సర్ 8 కదా. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఈ సెట్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. 2 టైమ్స్ ఇచ్చినాడు. అంటే 2 టైమ్స్ మీనింగ్ ఏపీలో అడిగినాడు అండ్ తెలంగాణ సెట్ లో కూడా అడిగినాడు. ఇది ఏపీ ఈ సెట్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సెట్ లో కూడా అడిగినటువంటి ప్రాబ్లం. ఏం అడిగాడు చూడండి. ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని ఇలా ఇచ్చాడు. 0 మైనస్ ఏ బి ప్లస్ ఏ 0 చూడండి, సి మైనస్ బి మైనస్ సి 0 అని ఇచ్చాడు. ఇంకా మీరు డిటర్మినెంట్ అంటే నువ్వు ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేసుకొని చేస్తావా? మీకు ఆల్రెడీ చెప్పానా లేదా? దీనికి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయడమే మన చేతిలో ఉంటుంది. ఏమని దీనికి ఆన్సర్ ఇస్తాము ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్ ఏమొచ్చేస్తుందంటే సొల్యూషన్ ఇది ఎవరు చూడండి. దీని సైజ్ ఎంత బాబు? 3x3నా? దీని సైజ్ ఎంత చూడండి, 3x3. ఓకేనా, దాని సైజ్ 3x. ఇది ఎవరు చూడండి. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నాయి. ఎదురెదురు ఎలిమెంట్స్ చూడండి సేమ్ ఆపోజిట్ సైన్, సేమ్ ఆపోజిట్ సైన్, సేమ్ ఆపోజిట్ సైన్, సేమ్ ఆపోజిట్ సైన్. కాబట్టి ఇది ఎవరంటే ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్. అది ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్. ఓకే, ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ కాబట్టి ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0. ఓకేనా, డిటర్మినెంట్ ఎంత వస్తుంది దానికి? 0 వస్తుంది. చూసారా, దాని డిటర్మినెంట్ ఎంత ఉంది మనకు? 0 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈ సెట్ ఎగ్జామ్ అడిగినట్టు ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 minus 1 t x minus 1 0 3 2 1 be a 3x3 matrix. ఇది ఎవరంట? 3x3 matrix అంట. And determinant of A equals to 6. ఈ మ్యాట్రిక్స్ ని డిటర్మినెంట్ చేస్తే ఎంత వస్తుందంట? 6 వస్తుందంట. దెన్ t వాల్యూ, దెన్ t వాల్యూ, దెన్ t వాల్యూ. సొల్యూషన్ చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 6. డిటర్మినెంట్ చూడండి, డిటర్మినెంట్ 2 3 minus 1 t minus 1 0 3 2 1 2 3 minus 1 t minus 1 0 3 2 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడండి? x. ఎరా బాబు, డిటర్మినెంట్ చూడండి మనకు ప్లస్ మైనస్ ప్లస్. చూడండి డిటర్మినెంట్ చేసేటప్పుడు
నువ్వు ఫస్ట్ రోను తీసుకోవాలని రూల్ లేదు. నువ్వు ఫస్ట్ రోనైనా తీసుకో, సెకండ్ రో అయినా చూజ్ చేసుకో, థర్డ్ రో అయినా చూజ్ చేసుకో, ఫస్ట్ కాలం అయినా తీసుకో, సెకండ్ కాలం అయినా తీసుకో, థర్డ్ కాలం అయినా తీసుకో. నీ ఇష్టం. ఏ రోను సెలెక్ట్ చేసుకున్నా, ఏ కాలం సెలెక్ట్ చేసుకున్నా నీకు డిటర్మినెంట్ మారదు. కాబట్టి అప్పుడు మీరు గమనించుకోండి, ప్లస్ మైనస్ చూడేటప్పుడు 2 ఇంటూ అన్నప్పుడు మీకు తెలుసు కదమ్మా. 2 ఇంటూ అన్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఏడి మైనస్ బీసీ, కాబట్టి నీకు ఎంత వస్తుందిరా బాబు? -1. తర్వాత చూడండి -3 ఇంటూ మళ్ళీ 3 ఉంది కదా, 3 అనే ఎలిమెంట్ ఉన్నటువంటి కాలం. తర్వాత ఆ రో వచ్చేసి మనము ఏం చేస్తామంటే మనము ఇది రిమూవ్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి ఏం మిగులుతున్నప్పుడు ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే టీ, బీసీ అంటే 0. తర్వాత -1 ఇంటూ -1 అన్నప్పుడు తీసేస్తాం. అప్పుడు 2t + 3 6 కదా. చూడండి -2 -3t -2t -3 6. అప్పుడు -5t ఇక్కడ వచ్చింది చూడండి మనకు -5 దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఇక్కడ లోపలికి వస్తే -11 5t నా. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? -11/5. t ఈజ్ ఈక్వల్ టు -11/5. ఓకే రైట్, సరేనా?